సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, ఈ వాక్యం అపోస్తలుడైన పేతురు గారు క్రొత్త నిబంధన సంఘమునకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా శ్రమానుభావంలో ఎలా ఉండాలో మనకు నేర్పిస్తూ, ఈ శ్రమానుభావం నందు యేసుక్రీస్తు మనకు అనేకమైన విషయాలను మాదిరిగా ఉంచి వెళ్ళాడు అని, మనకు మాదిరిగా ఉంచి వెళ్ళిన యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలను గుర్తు చేస్తూ ఈ వాక్యమును పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాస్తున్నాడు. ఈ రోజున ఈ వాక్యమును మనం మరికొద్దిగా లోతుగా ధ్యానం చేస్తే, యేసుక్రీస్తు శ్రమలు అనుభవించే విషయంలోనే మాత్రం కాదు, కానీ ఆయన అనేకమైన విషయాలలో ఒక మానవుడు ఎలాగా ఆయన పోలికలో మార్చగలడో అన్ని విషయాలలో కూడా సంపూర్ణ మానవుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మాదిరిగా తన అడుగుజాడలను భూమి మీద ఉంచి వెళ్ళాడు. మనం నిశ్చయముగా వాటిని అనుసరిస్తే ఆయన పోలికలోనికి, ఆయన స్వారూప్యంలోనికి మార్చబడి ఆయన ప్రత్యక్షమగినప్పుడు ధైర్యం కలిగిన వారమే ఆయన ఎదుట నిలబడుటకు మన మనస్సు నిబ్బరం కలుగుతుంది. కనుక నిశ్చయముగా మన ప్రభు మనకు మాదిరి ఉంచి వెళ్ళిన ప్రతి అనుభవాన్ని మన హృదయంలోనికి తీసుకుని మన శరీరంలో మనం దాన్ని అనుభవించి ఆయన పోలికలోనికి మార్చబడుటకు మనం ప్రయాసపడదుము గాక. దేవుని ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మాదిరి ఉంచి వెళ్ళిన అనుభవాలను ఒక 3 విధాలుగా మనం వేరుపరుచుకుంటే, మొదటి అనుభవం మన తండ్రి అయిన దేవుని వైపుగా చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రిని ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయనని ఎక్కువగా గణపరిచాడు. ఆ తర్వాత ఎక్కువగా తండ్రితో సహవాసం, ప్రార్థనలో ఎడతెరుపు లేకుండా ఎడతెగక తండ్రితో సహవాసం కలిగిన వాడై ఉన్నాడు. అలాగే తండ్రి యొక్క మాటకు, తండ్రి యొక్క చిత్తానికి, తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడి శిరస వహించి ఆయన తండ్రి యొక్క చిత్తమును చెవిగి ఆ చిత్త ప్రకారమే నడిపించబడ్డాడు. అంత మాత్రమే కాక తండ్రిని ఘనపరిచాడు, తండ్రిని మహిమపరిచాడు, తనలో తండ్రిని ప్రత్యక్షపరిచాడు. మనం కూడా తండ్రిని యేసుక్రీస్తు ఎలాగ ఘనపరిచి ప్రత్యక్షపరిచి ఆయన చిత్తములకు లోబడి ఆయన నడిపింపుకు లోబడ్డాడో మనము కూడా మన యేసుక్రీస్తు విషయంలో అలాగనే మనం చేయాలి. 2 విషయంని మనం గమనిస్తే, యేసుక్రీస్తు ఇతరుల యందు ఎలాగున్నాడనగా ఆయన ప్రేమ కలిగిన వారిగా, మేలు చేయువానిగా, ఆయన సహాయం చేయువానిగా, కరుణించువానిగా, అలాగనే ఇతరుల ఎడల జాలి, దయ, వాత్సల్యత కలిగిన వాడిగా, త్యాగం చేసుకునేవాడిగా, తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని కూడా ఇతరుల కోసం త్యాగం చేసే వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. ఈ అనుభవాలు యేసు నామములో మనలో కూడా ఉండాలి. అది మనుషుల ఎడల. 3 విషయానికి వస్తే, తన వ్యక్తిగత శారీరకంగా విషయానికి వస్తే, యేసుక్రీస్తు తన శరీరాన్ని బాగా నలకొట్టుకున్నాడు. తన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నట్టుకు కాపాడుకున్నాడు. పరిశుద్ధత విషయంలో ఆయన తన శరీరం అనే ఘట్టాన్ని కాపాడుకున్నాడు. తన శరీరాన్ని ఏమాత్రం ప్రేమించక తన శరీరం విషయంలో ఆయన దానిని ఆకలితోనూ, దప్పికతోనూ, ఉపవాసములతోనూ, జాగరములతోనూ యేసుక్రీస్తు తండ్రి యొక్క సువార్తను ప్రకటించినట్లుగా, పరలోక రాజ్యం గురించి ప్రకటించినట్లుగా దానిని బాగా నలగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా మన శరీర విషయంలో యేసుక్రీస్తు చూపిన ఆ మాదిరి ప్రకారమే మనం నడిపించబడుతూ, ఓ పక్కన తండ్రికి చేయవలసిన కార్యక్రమాలను, ఇంకో పక్కన ఇతరుల ప్రజలకు చేయవలసిన కార్యక్రమాలను, అలాగనే మన శరీరమునకు చేయవలసిన కార్యక్రమాలను మనం చేయాలి. ఎంతకంటే చాలా అనుభవాలు ప్రభు మనకు ఉంచి వెళ్ళాడు. మీరు కూడా ధ్యానించి వాటిని మనం అందరూ అనుసరించి దాని ప్రకారం నడిపించబడుతూ ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదుము గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడైన యేసయ్య, నీకు స్తోత్రాలు. మీరు మాకు మాదిరిగా ఉంచి వెళ్ళిన ప్రతి విధమైన అనుభవాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరే మాకు మార్గదర్శిగా లేకపోతే మేము త్రోవ విడిచి త్రోవ తప్పి నరకానికి వెళ్ళేవాళ్ళం. కానీ మీ మహాకృప, సర్వశక్తి కలిగిన దేవుడు అయిన మీరే మా కొరకు మాదిరిగా దిగివచ్చి మేము నడవలసిన ప్రతి మార్గాన్ని మీ శరీరం ముందు మాకు కనపరిచారు. మేము నిత్యముగా దాన్ని కనులారా చూచుచు, శరీరం ముందు అనుభవించుచు, మేము దానిని చేయుచు మీరు ఆకుడు కొరకు సిద్ధపడినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.